రైతు సోదరులు వారి కష్టం ఫలించింది. ప్రపంచ ఆహార కొరత తీరింది. కానీ రైతులకు మాత్రం గిట్టుబాటు ధర దక్కలేదు. గడిచిన 10 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ధాన్యం ఏదైతే ప్యాడీ బియ్యం దిగుబడులు రెట్టింపయ్యాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 71 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతా ఉంది. ప్రపంచంలో వరి అత్యధికంగా పండించే దేశాల్లో చైనా, భారత్, థాయిలాండ్ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. ఇంకా చాలా దేశాల్లో వరి పండిస్తూ ఉన్నారు. జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ ఇలాంటి దేశాల్లో. అయితే ఇటీవల కాలంలో నూతన వంగడాలు అందుబాటులోకి రావడం, నూతన రసాయనాలు అందుబాటులోకి రావడం, దీంతో దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. భారతదేశంలో ఒకప్పుడు ఎకరాకి 30 బస్తాల దిగుబడి అంటే ఘనంగా ఉండేది. ఇవాళ ఎకరాకి 50 బస్తాలు, 55 బస్తాల దిగుబడి కూడా రైతులు సాధిస్తూ ఉన్నారు. దీంతో వరి ధాన్యం దిగుబడి రెట్టింపు అయిపోయింది. ప్రపంచంలో 290 కోట్ల మంది ఈ యొక్క బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉన్నారు. బియ్యాన్ని నేరుగా అన్నం వండుకొని తినడం కానీ, నూడిల్స్ తయారు చేసుకోవడం కానీ, రకరకాల టిఫిన్లలో వాడుకోవడం కానీ, రవ్వలాగా మార్చుకోవడం కానీ, ఈ విధంగా రకరకాలుగా బియ్యాన్ని ఉపయోగిస్తూ దాదాపు 300 కోట్ల మంది ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఉత్పత్తి గణనీయంగా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో బియ్యం నుంచి ఇథనాల్ తయారీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ప్రపంచానికి అవసరమయ్యే అతి ముఖ్యమైన 2 మనుషులకి ఆహారం, వాహనాలకి ఇంధనం. ఆహార కొరత అయితే తీరిపోయింది, కానీ చాలా దేశాల్లో ఇంధన కొరత వేధిస్తూ ఉంది. గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ దేశాలకి ఇంధనం సప్లై అయితే తప్ప అన్ని దేశాలు ముందుకు నడిచే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి దేశంలో ఈ క్రూడ్ ఆయిల్ మైన్స్ లేవు. భారతదేశం కూడా విదేశాల మీద ఆధారపడింది. అందువల్ల ఇటీవల కాలంలో ఆహార ధాన్యాల నుంచి ముఖ్యంగా మొక్కజొన్న, బియ్యం, గోధుమలు వీటి నుంచి ఇథనాల్ తీసి ఇంధనంగా వాడుతూ ఉన్నారు. ఇక ఇండోనేషియా లాంటి దేశాలు, మలేషియా లాంటి దేశాలు అయితే పామాయిల్ను కూడా ఇంధనంగా మార్చి వాడుకుంటూ ఉన్నాయి. ఈ విధంగా ఇంధనం యొక్క అవసరాలు పెరిగిపోవడం ఆహార ధాన్యాల మీద ప్రభావం చూపుతూ ఉంది. దీంతో ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. తాజాగా ద్రవ్యోల్బణం కనుక మనం పరిశీలించినట్లయితే ఆహార ధరల ద్రవ్యోల్బణం 3.9% దాటిపోయింది. ఈ విధంగా ఈ ఏడాది ఆహార ధాన్యాలు సంబంధించినటువంటి ధరలు మరింత దూసుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్నినో ప్రభావం తీవ్రంగా చూపుతూ ఉంది అనే అంచనాలు ఇప్పటికే క్లియర్గా రిపోర్ట్స్ వచ్చాయి. కాబట్టి బియ్యం ధరలు ఇప్పటికే కేజీ 55 నుంచి 60 రూపాయలకు తీసుకువెళ్లారు. రాబోయే రోజుల్లో 75 రూపాయలకు కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక వంట నూనెలు అయితే భారతదేశం గడిచిన నెలలోనే 14 లక్షల టన్నుల దిగుమతులు చేసుకున్నారు. ఇప్పటికీ వంట నూనెల వినియోగంలో భారత్ ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉన్న స్వయం సమృద్ధి మాత్రం సాధించలేదు. ఇప్పటికీ పప్పు దినుసులు, వంట నూనె దిగుమతుల మీదే ఆధారపడ్డారు. ఆహార ధాన్యాల పంటలు తగ్గించి ఏదైతే నూనె గింజల పంటలు ఉన్నాయో వాటిని సాగు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా కూడా రైతులు దాన్ని పట్టించుకోవడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వరి సాగు చేసినంత ఈజీగా వేరుశనగ సాగు చేయడం సాధ్యం కాదు. వరి సాగు చౌడు భూమిలో కూడా పండుతుంది, వేరుశనగ పండదు. అందువల్ల నూనె గింజల పంటలు సాగు చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారం. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇప్పటికే అది 3 లక్షల ఎకరాలకు చేరింది. రాబోయే రోజుల్లో మరో 1 లక్ష ఎకరాలు కూడా జమగా పోతా ఉంది. అది కొంత శుభ పరిణామం అనే చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆయిల్ ఫామ్ 10 లక్షల ఎకరాలకు చేరితే భారత నూనె దిగుమతులు, వంట నూనె దిగుమతులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.